పైన గంగా ఉంటుంది సార్. పైన గంగా ప్రతి ఒక్క సంవత్సరం 45 నెలలు పడుతుంది అక్కడ. పక్కన అదే మాదిరిగా మేము అక్కడ పూజ చేసుకున్నాను. మేము మా నాయన మా తాత కళ్ళ నుంచి ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు రోడ్డు కాళ్ళ దాకా చేయలేదు సార్. 2 ఏళ్ళు పొయ్యి వాసు వచ్చాను. టెంకాయ కరుపుకోవడం పిల్లలు చేసి 6 నెలలు సార్. రాగి మనగడ చాలా తీసుకోండి సార్. ఖచ్చితంగా అది మాకు న్యాయం కావాలి సార్. సెటిల్మెంట్ ఎత్తుకొని పోయి చూస్తే నాది సెటిల్మెంట్ భూమిలో పక్కన ఉండేది సెటిల్మెంట్, అతను ఉండేది దేవాలయం పరంపోకులో. ఇది దీని ప్రూఫ్ ప్రకారం చూస్తే ఈ ప్రకారం చూస్తే అనాథనమని పట్టా ఉంది. అతను చేసుకొని తింటా ఉండే భూమి అనాథనమని ప్రూఫ్ ఉండదు. మేమేమని చెప్పి ఇది లంచం ఇచ్చి అట్లా చేయమని చేసే విధం కాదు ఇది. ఈ పట్టా చూసే మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. అనాథనం పట్టా అనేసి 1 ఎకరా 90 సెంట్లు అనాథనంలో ఉన్నాడు. గ్రామదేవత ఇది పూర్వకంగా ఉండే గ్రామదేవత ఎవడైనా చూసుకొని మాకు న్యాయం చేయని. మాకు గ్రామం కానే కావాలా, ఆడ దేవాలయం కావాలా. ఇది ఖచ్చితంగా దేవాలయం కానే కావాలా. దీన్ని వదిలే పరిస్థితే లేదు. ఇది వదిలే పరిస్థితే లేదు. నేను మండిపేట గ్రామంలో చెందినవాడు. ఈ పల్మనేరు మండలంలో ఎంఆర్ఎఫ్ఎస్ వారికి అభివందనలు చెప్తా ఉన్నాను. కానీ ఇది దేవాలయం 3 తరాల దేవాలయం అని గ్రామ దేవతలు అక్కడ ఉండేది. దాన్ని పరిపాలించుకుంటూ నా పట్టా భూమి అని చెప్పి అశోక్ నన్ను అతను గ్రామ పంచాయతీలని మోసం చేసి గుడిని దబ్బివేసి ఆస్తులంతా చేసుకొని మన పంట చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని అడగదానికి పోతే నా పట్టా ఉంది, నువ్వు ఎవరు అడిగేదానికని ఇలాంటి విషయాలు దౌర్జన్యం చేస్తాడు. లేదు మాట్లాడితే గలాట గొడవలు చేసుకున్నా నువ్వు ఎవడు ఏం చేస్తావో చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది 100 మంది నాకు సంతకాలు పెట్టి అర్జీలు పెట్టినారు. గ్రామదేవతలు మొత్తం ప్రతి ఒక్కరు నాకు సంతకాలు పెట్టుకొచ్చినారు. ఈ అర్జీ ప్రకారము ఆ దేవాలయం 3 తరాల దేవాలయము మళ్ళీ నిర్మించుకోవాలి, కట్టడం కట్టుకోవాలా, మేము పూజలు చేసుకోవాలా. ఈ దౌర్జన్యంగా మనకి అడ్డుకోవాలనేసి మన ఎంఆర్ ఆఫీసులో వాళ్ళకి నేను వందనాలు చేసుకుంటూ అభిమానులు అడుగుతూ ఉన్నాను. ఇది కఠినంగా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రెస్ మీడియాలు కూడా వందనాలు చేసుకుంటా. వాళ్ళ ద్వారా నాకు ఎంఆర్ఓల ద్వారా తహసీల్ ద్వారా మేము ఆర్టీఓ ఆఫీస్ కూడా అర్జీ ఇస్తామని కోరుకుంటాము. ఇప్పుడు దీన్ని కఠినంగా తీసుకోవాలని మేము చాలా కఠినంగా తీవ్రంగా కూర్చోండాము. మాకి మంచి కావాలని కోరుకుంటూ ఉన్నాము, చెడ్డ కాదు. నా భూమి నాకు కావాలని నేను అడగలేదు. గ్రామంలో ఉండే 3 తరాల గ్రామ దేవతల సొత్తు, ఆ సొత్తు నిర్మించే కోసం కోనేరు అట్లే ఉంది. 30 అడుగుల పొడుగుంది, 20 అడుగుల వెడల్పు కోనేరు అనేది. కోనేరు ఇంకా అట్లే ఉండదు. దాంట్లో రాగి చెట్టు అనేది కూడా చింతమాని సైజులో 3 తరాల మాన అట్లే ఉంది. దాని ప్రూఫ్ ఎవడించో మేము అడిగితే మా భూమి ఇది, నా సాగు, నువ్వు ఎవడు అడిగేదానికి, ఇదని తీవ్రంగా మమ్మల్ని కొట్టేదానికి వస్తాడు. ఇది చాలా దారుణంగా ఉంది. మా తరఫున వెంకటేష్ అన్న ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చేదానికి టైం కుదరలేదు. ఇంకా 100 మంది దీనికోసం వస్తారు. దీన్ని నిలిపే పరిస్థితే లేదు. ఇది ఆగదు, ఇది ఆగే పరిస్థితే లేదు. ఈ గ్రామ దేవత అనేది అక్కడ నిర్మించాలా, మేము పూజలు జరుపుకోవాలా. ఇది 3 తరాల గుడి కాబట్టి ఆ కోనేరు స్థలము, ఆ రాగి చెట్టు దీనివల్ల చాలా బలమైన మాకి పోవడానికి రావడానికి కూడా మాకు ఏమానికి కారణం లేకుండా అలా చేస్తున్నాడు. అశోక్ అనే కుమారుడు జాస్తి తీవ్రంగా ఉన్నాడు. ఓకే, మా ఊరు మండిపేట బైబగర్తి పంచాయతీ. ఆ పంచాయతీలో గల 3 తరాలుగా ఉండే మారెమ్మ గుడి స్థలం మాకు కావాలనేసి అప్పటి నుంచి పూజలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమరంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకొని మేము గుడి స్థలం వదిలేదు, మేము వదలము, అది మా పైన పట్టా ఉంది అనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తాము మా పైన. అందుకు మాకు ఆ స్థలం కావాలని మేము ఈరోజు ఎంఆర్ఓ సార్కి వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాము. ఈ అర్జీ చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎవరు అని పేరు? అశోక్.